హాయ్ అండి. గుండె నిండా గుడిగంటలు టుడే ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా? ఏంటి మీనా అలా ఉన్నావు? అది కాదండి, ఎలాగా మనం ప్రయోజకులం అయ్యేది ఎలా చెప్పండి? మనకేమో పూలు తప్ప ఏమీ తెలీదు అనుకుంటూ మాట్లాడుతూ ఉంటారు. అదేం కాదులే మీనా, నీకు అన్నీ కలిసి వస్తాయి నేను చెప్తున్నాను కదా అని అంటూ ఉంటుంది. ఈ లోపల రోహిణికి డౌట్ వస్తుంది. ఏంటి అత్తయ్య ఇంతలా మారిపోయారు? అసలు కామాక్షి పిన్నిని అడగాలని చెప్పేసి, పిన్ని ఏం చేస్తున్నారు, ఎందుకంత టైర్డ్ అయిపోయారు? అవునమ్మా పనమ్మాయి లేదు, ఏం చేస్తాము అని చెప్పేసి అంటూ ఉంటే, నేను మీకు మసాజ్ చేస్తాను పిన్ని అంటూ మాట్లాడుతూ ఉంటే, అదేంటి పిన్ని అత్తయ్య అంత కోపంగా ఉన్నారు, కానీ ఏం జరిగిందో ఏంటో వెనక్కి తీసేసుకున్నారు అంటే, ఏంటి ఉత్తినే తీసుకుందా ఏంటి ఆ లాయర్ 2 లక్షలు? అదేం లేదమ్మా, 2 లక్షలు ఏంటి పిన్ని? అవును నిజమే, మీ అత్తగారు 2 లక్షలు తీసుకుంది. నేను నమ్మను పిన్ని అనే, నువ్వు నమ్మవా అయితే రా అని చెప్పేసి డబ్బులు వంటగదిలో పోపుల డబ్బాలో పెట్టిని చూపిస్తుంది. ఈ లోపల అందుకన్నమాట, ఓహో డబ్బులు ఇస్తే ఏదైనా ఈవిడ ఇదైపోతుంది అన్నమాట అనుకుంటూ ఉంటుంది. ఈ లోపల రోహిణి మీనా పాలు కళ్ళు మూసుకుని తీసుకొస్తుంది. తను డెకరేట్ చేసిన, ఎలా అయితే పూల డెకరేషన్ చేసిందో అదంతా కూడా చూపిస్తుంది. ఎంత బాగా చేసావు మీనా అంటూ ఉంటాడు. ఈ లోపల శృతి వచ్చి, సూపర్ మీనా, ఏంటి చాలా బాగుంది, అయినా ఆ నలుగురికి చెప్తే మౌత్ పబ్లిషన్ ఓకే, కానీ ఇలా కాకుండా నువ్వు ప్రమోషన్స్ చేస్తే పెడితే నీ నెంబర్కి చాలామంది వస్తారు కదా, ఓ పని చేద్దాం, నేను కొన్ని శారీస్ తీసుకొచ్చాను, నువ్వు రెడీ అవ్వు అని చెప్పేసి రెడీ అవుతుంది. మీనా కిందకు వచ్చేసరికి బాలు షాక్ అయిపోతాడు. షాక్ అయిపోయి శృతి వీడియోలు తీస్తూ ఉంటుంది, స్టిల్స్ ఇవి ఇలా ఇవి అలా ఇవి అంటూ ఉంటుంది. ఈ లోపల ఇస్తూ ఉంటుంది. అది కాదులే శృతి అన్నా కూడా సరే, వద్దు మీనా నువ్వు ఉండు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఈ లోపల రోహిణి వెళ్తూ ఉంటే గుణ ఫోన్ చేసి, ఏం చేసావు, 2 లక్షలు అని చెప్పాను కదా, లేదంటే ఆ శవాన్ని తీసుకొచ్చి నీ ఇంటి గుమ్మం మీద పడేస్తాను అని అనేసరికి, అది కాదు నేను తీసుకొస్తానని చెప్పాను కదా, ఏమోనే నాకైతే అసలు దినదిన గండం కింద ఉందే, నాకైతే అర్థం కావట్లేదు, ఆ గుణగాడేమో ఆ దినేష్ గారి సంగతి చూడంటే ఆడేకంగా చంపేద్దామనే చూశాడు, ఇప్పుడు ఆ 2 లక్షలు ఇమ్మంటున్నాడు, ఎలా తేవాలి, నాకు ఒక ఐడియా వచ్చిందే, నువ్వు రా అంటుంది రోహిణి వాళ్ళ ఫ్రెండ్ని. ఇంకా వెంటనే కూడా ఇలా రోహిణితో గుణ మాట్లాడిన తర్వాత, అన్న తీసుకొస్తుందంట, ఎవరి కోసం తీసుకొస్తుందిరా, తీసుకొస్తుంది చూడండి అంటుంది. ఈ లోపల అత్తగారు డ్యాన్స్ క్లాస్ నేర్పుతారు. అక్కడికి రోహిణి వాళ్ళ ఫ్రెండు వస్తారు. అలా నేర్పుతుండగా, నువ్వు ఓ పని చేయి, నేను మాటల్లో పెట్టి వీడియో తీస్తూ ఉంటాను, నువ్వు వెళ్ళి వంటగదిలో ఉన్న ఒక డబ్బాలో, ఫస్ట్ డబ్బాలో డబ్బులున్నాయి, అవి తీసుకునిరా అని అంటుంది ఫ్రెండ్ని రోహిణి. ఇంకా ఏంటత్తయ్య ఇలా అయిపోయారు, అది కాదు ఏంటి మీరు ఇలా వచ్చారు, పెళ్ళి బిచ్చం పెట్టిందే మీరు రారు కదా అంటూ కామాక్షి డైలాగులు వేస్తుంది. ఇలా కూర్చుని, అది కాదు అత్తయ్య, మీరు డ్యాన్స్ చేస్తే వీడియోస్ తీసి పెడదామని అందరికీ చూపిద్దామని అనేసరికి ఎవరు పనుల్లో వాళ్ళు మునిగిపోతారు. కామాక్షి కూడా డ్యాన్స్లో మునిగిపోతుంది, ప్రభావతి డ్యాన్స్లో మునిగిపోతుంది. ఈ లోపల రోహిణి వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళి ఆ వంటగదిలో ఉన్న పోపుల డబ్బాలో తీసేస్తుంది, డబ్బులు తీసేసుకుని వచ్చేస్తుంది. అది ఏమీ పట్టించుకొని పాపం కామాక్షి ప్రభావతి డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇలా చేస్తూ ఉండగా అది పట్టుకుని తీసుకుని, సరే అయితే అత్తయ్య గారు నేను వెళ్ళొస్తాను అని చెప్పి అంటుంది. అదేంటమ్మా ఎందుకు వచ్చావు, ఎందుకు వెళ్ళిపోతున్నావు అంటూ ఉంటారు. ఏమీ లేదండి అత్తయ్య గారు అంటూ ఉంటే, ఏంటిది ఎలా డబ్బులు తీసేసుకున్న విషయం ఎవరికీ తెలియదు. పాపం అదేమీ తెలియని ప్రభావతి కామాక్షి అలా చూస్తూ ఉంటారు. కానీ ఎలా అయినా సరే డబ్బులు కొట్టేయాలని చెప్పేసి రోహిణి ఫ్రెండ్ డబ్బులు కొట్టేస్తుంది. అవి పట్టుకుని బయటకు వచ్చేస్తుంది హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని. అప్పుడు ఇంకా డ్యాన్స్ చేస్తున్న ప్రభావతి ఇద్దరు అలాగే ఉండిపోతారు తప్ప వాళ్ళు ఏమీ పట్టించుకోరు. ఎంత బాగా చేశారు అత్తయ్య గారు, మీరు చాలా బాగా చేశారండి అంటూ ఉంటుంది. పోనీలే అమ్మాయి, నువ్వేనా గుర్తించావు మీ అత్తగారిని అంటూ ఉంటారు వీళ్ళు. అందరూ ప్రభావతిని అప్రిషియేట్ చేస్తారు. ఎలాగైనా సరే డబ్బులు దొబ్బేస్తారు 2 లక్షలు. ఇలా దొబ్బేసిన తర్వాత పక్కన బాలు మీనా శృతి ఇలాగ స్టిల్స్ ఇస్తూ అలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలా స్టిల్స్ ఇవ్వాలి, ఇలా ఇవ్వాలి, అలా ఇవ్వాలి. లోపల ప్రభావతి, రోహిణి, మనోజ్ అందరూ వచ్చేస్తారు. అది చూసిన శృతి వాళ్ళ ఆయన కూడా పక్కకు తప్పుకుంటారు. ఏంటే ఎవడు వాడు, ఒరే ఎవర్రా,
ఎవరితే అది అది ఇది అంటూ ఉంటుంది. అరే మీనా ఏదిరా, మీనాని మోసం చేద్దాను, ఏమే మీనా, ఒరే పిచ్చి మొహందానా మీనా, ఎక్కడికి చచ్చావే, ఎక్కడున్నావే, ఇక్కడే చచ్చానత్తయ్య, ఏవైనా అనుకో, ఏవైనా ఏవైనా అనుకో, ఈవిడ మోడర్న్ అమ్మాయి, నాకు ఇష్టం అసలు పూలగంప అంటేనే నాకు ఇష్టం లేదు అంటూ ఆట పట్టిస్తాడు బాలు. ఈ లోపల ప్రభావతి పిలుస్తుంది. ఏవే మీనా, 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 అన్యాయం జరుగుతుందే మీనా, ఎక్కడ చచ్చావే అంటే, అత్తయ్య నేను ఇక్కడే ఉన్నా. నువ్వా మీనా, నువ్వేనా అంటూ, అత్తయ్య నా మీద మీకు ఎంత ప్రేమ, నా కాపురం చెడిపోతుంది అనేసరికి అదేం లేదు అని చెప్పేసి అంటుండి. ఈ లోపల ఎలా అయినా సరే డబ్బులు తీసుకొస్తారు రోహిణి ఫ్రెండ్. రోహిణి తీసుకెళ్ళి ఎలా అయినా సరే మాకు ఇలా అవగొట్టాలని చెప్పి అంటుంది. అలా అవగొట్టాలని చెప్తుంటే ఈ లోపల మనోజ్ దగ్గరికి వచ్చేసరికి మనోజ్కి మంచి కంపెనీ వాళ్ళు దొరకడం వల్ల ఫర్నిచర్ అన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలా డబ్బులు ఇచ్చిన తర్వాత చూస్తుంటారు. ఇదేనండి ఇవాళ ఎపిసోడ్. ఇవాళ నా ఎపిసోడ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.